సమాధానం చెప్తారో చెప్పుర్రి. ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఇంకొక అంశం చర్చనీయాంశంగా మారింది. ఏంది? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంది? పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా కూడా ఏది జనానికి సంబంధించిన ఆవాస యోగ్యానికి పెరగడం కోసం మనకున్న అడవుల విస్తీర్ణం ఏ విధంగా తగ్గిపోయిందో మనం చూస్తాం. దాంతో పాటుగా చెట్లు చేమలు అన్నింటినీ కూడా గుట్టలు అన్నింటినీ కూడా సదులు చేసి కబ్జా రాయిలు వచ్చి రకరకాలుగా వచ్చి అనేక రకాలుగా భూములు సదులు చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న కొన్ని అంశాలను మనం చర్చిద్దాం. సో రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో భూమి అయిపోయిన పరిస్థితి ఎందుకు జరిగింది? 2014కు ముందు రియల్ ఎస్టేట్ ఒకలా ఉంది. 2014 నుంచి 2023 వరకు ఒక 10% పెరగాల్సిన రియల్ ఎస్టేట్ ధరలు ఏకంగా 20% పెరిగి కొండెక్కి అమాంతం కూర్చున్నది. అంటే ఇక్కడ పెట్టుబడి వర్గం కానీ ఇక్కడ పరిశ్రమలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? కావాలని రియల్ ఎస్టేట్ని డౌన్ చేస్తారా, లేకపోతే అలా ఏమైనా స్వార్థమైన రాజకీయాలున్నాయా? అసలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇక రియల్ భూమ్ సంక్షోభంలో ఉన్నాం. రికార్డుల రేట్లు ఒకసారి చూడండి. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్న దేశంలో రియల్ ఎస్టేట్ పడిపోయిన హైదరాబాద్లో రేట్లు మాత్రం తగ్గేదేలే. కేపీహెచ్పీలో 2.98 లక్షలు పలికిన చదరపు గజం ఒక కూకట్పల్లి మాత్రమే కాదు, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కోకాపేట్, బుద్వేల్, ఆదిబట్ల, బాచుపల్లి ఎక్కడ చూసినా రికార్డుల రేట్లే. తాజాగా ధరలతో కొత్త ఆశలు అంటూ కూడా చూడొచ్చు. సో రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ కింగ్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్లో అంత ఊపేమీ లేదు. ఇది ఒక తెలంగాణ మాత్రమే పరిమితమా? తెలంగాణ దేశం అంతా ఉన్నదా? అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షేమ కారణంగా రియల్ ఎస్టేట్ నడవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది ఒకసారి మనందరం చర్చించాలి. అయితే రియల్ ఎస్టేట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఎంత లోతుగా చర్చించినా కూడా ప్రభుత్వం మారిన తర్వాత అమాంతం ఏది డౌన్ కాదు కదా, అమాంతం ఏది పడిపోదు కదా. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాతనే అమాంతం పడిపోవడానికి ప్రధానంగా ఇక్కడ 3 కారణాలు ఉన్నాయండి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 కారణాలతోని యావత్తు తెలంగాణ సమాజం కూడా సంక్షోభంలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి ప్రధానంగా హైడ్రా అనే ఎపిసోడ్కు సంబంధించిన అంశం మీరందరూ కూడా చర్చించుకోండి. దీనివల్ల హైడ్రా వచ్చిన తర్వాత పేదల ఇండ్ల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విరుచుకుపడ్డ తీరు కానీ అక్రమ కట్టడాలని, లేకపోతే భూ కబ్జాలని, చెరువు కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలని, చెరువు అక్రమ వెంచర్లు వేయడం కానీ ఇట్లా రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కానీ మీరు ఏ ఒక్క వెంచర్ను హైడ్రా ముట్టుకోలే. హైడ్రా ఏం చేసింది? పేదల ఇండ్లన్నీ గులగొచ్చింది. సో దీనికి ఏం చేసిందంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా తమకున్న వ్యవసాయ భూములు కానీ ఈఎంఐలు కానీ లేదా వాళ్ళు చేసిన పర్సనల్ లోన్లు పెట్టుకొని మరీ ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చేసిళ్ళు. ఇది రియల్ ఎస్టేట్ మీద 100కు 1000% ప్రభావం చూపెట్టింది. మెయిన్గా హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే కుండవలిగినట్టు వలిగిపోయింది ఎక్కడికక్కడ. ఇక రెండో అంశం ఏంటంటే మూసీకి సంబంధించి ముచ్చటగా రెండోసారి జరిగిన అంశం ఏంటంటే ఇక్కడ మూసీకి సంబంధించిన ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల మూసీ పరివాహక ప్రాంతాల ఇండ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ నివాసయోగ్యంగా ఉన్న వాళ్లకు అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఖాళీ చేసింది. సో హైదరాబాద్ వైపు భూమి కొనాలన్నా, హైదరాబాద్లో ఏదైతే ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అట్లని రేట్లు ఏమన్నా తగ్గినాయంటే రేట్లు తగ్గలే. రేట్లు ఎట్లుండే రేట్లు గట్లనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కొనుగోళ్ళు అమ్మకాలు అనేది నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు ఆగిపోయినాయి. రేట్లు ఏం పడిపోలే, ఏదేం కాలే. ఎందుకు అంటే ఏ భూమి ఎట్లున్నదో, ఏ ఫ్లాట్ ఎట్లున్నదో, ఎక్కడ ఏ విధంగా ఉందో అది అక్రమమా సక్రమమా అని తెలుసుకోవడానికి కొనుగోలుదారు నానా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. అమ్మకందారుడు ఎప్పుడు దరిద్రం పోతుందో అని కొంతమంది చూస్తే కొనుగోలుదారుడు రకరకాలుగా అవుతుంది. ఈ 2 కారణాలతో పాటుగా మూడవది ప్రధానంగా కూడా ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏంటి అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు అనేక రకాలుగా వాళ్ళకి అలవెన్స్లు అంటే అనేక రకాలుగా ఎవరైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ, హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసినప్పుడు కానీ, లేదా ఇతరత్ర మనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అద్భుతంగా ఉండాలి. ప్రభుత్వ సపోర్ట్ అనేది అద్భుతంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? నేనే ఉన్నా హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ ఒక 3 ఫ్లోర్లు కట్టుకుంటున్నా. బోర్ వేయడానికి పాపం జర్నలిస్టుల పేర్లతోని 150 మంది వసూలకు వస్తున్న తరుణం కనబడుతుంది. ఒకటి. రెండోది ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే పార్టీలకు సంబంధించిన నాయకుడు, ఈ ఏరియాలో ఉండే కార్పొరేటర్ ఎవరైనా కావచ్చు, అక్కడి నుండి వేధింపులు, అధికారుల నుండి వేధింపులు, పర్మిషన్లో వేధింపులు. దాంతోపాటు ఈ తెలంగాణలో జరిగే మరొక చర్చ ఏంటంటే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ యూ ట్యాక్స్ ఉన్నది, బి ట్యాక్స్ ఉన్నది, ఆర్ ట్యాక్స్ ఉన్నది. ఇది అనఫీషియల్ ప్రభుత్వానికి సంబంధించి నడిపే ఓ వ్యవస్థ.
సో ఇవన్నీ కారణాల చేత హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అనేది బామ్ అన్నది ఒక్కసారిగా పేలిపోయింది. సో ప్రధానంగా కూడా దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా దాంతోపాటు మనం మరొక అంశాన్ని కూడా చూడాలి. ఏంటి ఇది? ఏంది? కొత్త మంత్రులు